సో యూజువల్గా 1 ఎకర్ మీద ఎంత సంపాదించవచ్చు? లైక్ సంపాదించడం అనేది ఫైనల్గా మనకు ఇంత సెటప్ చేసి ఎర్నింగ్ ఇస్ మచ్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఏంటంటే ఒక క్రాప్ పైన ఫర్ సపోజ్ చూసుకుంటేనంటే మేము 60 లాగా మేము మాట్లాడతాం వచ్చేసి ఒక 1 సెటప్ కంప్లీట్గా వేసుకొని కుకుమర్ క్రాపింగ్ వేసుకుంటే అప్రాక్సిమేట్లీ 65 lakhs స్పెండ్ చేస్తే లైక్ మనం పెట్టిన ఖర్చుకి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అప్రాక్సిమేట్లీ 2 yearsలో వీ కెన్ గెట్ ఇట్. 2 yearsలో బ్రేక్ ఈవెన్ వస్తుంది మనకు వచ్చేసి. మంచి ఏంటంటే మన ప్రాక్టీసెస్ ఇస్ మచ్ ఇంపార్టెంట్. అంతే మనకు మార్కెట్ అనేది ప్రాపర్గా ఉండగలిగి మనం ఇవ్వగలిగితే ఇట్స్ అ గుడ్ డిమాండ్ ఉంటుంది, ఈజ్ అ ప్రాఫిటబుల్గా ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్క ఫార్మ్. దట్స్ వాట్ నేను ఫస్ట్ ఇనిషియల్గా చెప్పాను వచ్చేసి మార్కెటింగ్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్. మనకు అది లింకేజ్ ఉన్న పర్సన్స్ తో తీసుకొని బైబ్యాక్ కూడా ఐ కాన్ సే దట్ డైరెక్ట్లీ వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ టీమ్, గుడ్ వెండర్స్ ఉన్నారు మనకు వచ్చేసి. రత్నదీప్ కానీ ఇలాంటి మంచి మంచి స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర మనం కనెక్ట్ అవ్వగలుగుతానంటే దే కెన్ కమ్ అండ్ పిక్ అస్. సో మార్కెటింగ్ అనేది మీరు సపోర్ట్ ఇస్తారా లేదంటే వాళ్ళు మేము సపోర్ట్ ఇస్తున్నాం? కరెంట్లీ వచ్చేసి మేమే సపోర్ట్ చేస్తున్నాం. ఓకే. సో 60 lakhs విత్ ఇన్ 2 years చేయాలంటే ఇట్స్ ఈజీ. బట్ ల్యాండ్ ఉండాలి ప్లస్ సేమ్ థింగ్ ఇస్ టైమ్ అండ్ కమిట్మెంట్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్. మనం పెట్టేది చాలా మంది వచ్చేసి ఇంత డిమాండ్ వస్తుంది, ఇంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, కానీ ఎంతవరకు పార్టిసిపేషన్ ఉంది అనేది ఇంపార్టెంట్ వచ్చేసి. అంటే ఎందుకంటే 50-60 lakhs అంటే ఈ రోజుల్లో అందరి దగ్గర ఉంటున్నాయి. అదే చెప్పాను ఇంతకు ముందు. ఒక బెంగళూరు ఫార్మర్ వచ్చేసి లైక్ యాజ్ అరౌండ్ లైక్ 60 tons తీసాడు ఒక డ్యూరేషన్ ఆఫ్ ది క్రాప్ లో. అదే 60 tons తీసుకొని ఐ కాంట్ పుట్ ఎ హెడ్డింగ్ విత్ దాట్. సో అదే దాన్ని తీసుకొచ్చి అందరికి నేను చూపెట్టలేను. బట్ మన దగ్గర ఉన్న పారామీటర్స్ డిఫరెంట్, అక్కడ ఉన్న పారామీటర్స్ డిఫరెంట్. ఆ టైంలో ఆ డ్యూరేషన్ లో వెదర్ కానీ లైక్ యాజ్ కంప్లీట్ గా పారామీటర్స్ ఇన్వాల్వ్ అయ్యడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదే తీసుకొచ్చి ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేయలేము వచ్చేసి. కరెక్ట్. అండ్ నెక్స్ట్ కరెంట్ బిల్స్ ఇవి వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు ఫ్యాన్స్ అవి రన్ అవుతున్నాయి, స్ప్రింక్లర్స్ రన్ అవుతున్నాయి, లైటింగ్ ఉండాలి, వీటన్నిటికి అప్రాక్సిమేట్ 1 acre కి కరెంట్ బిల్ ఎంత వస్తుంది? అండ్ ఈవెన్ దాని మీద కూడా గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇస్తుందా? ఆసప్నం లేదంటే ఏంటంటే లైక్ గవర్నమెంట్ ప్రకారం ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రీ ఆఫ్ కరెంటే ఉంటుంది, పాల్ హౌసెస్కి వచ్చేసి అలాగే తీసుకుంటున్నాము. థింగ్ ఈజ్ లైక్ ఇన్ కేస్ కమర్షియలైజ్డ్గా వెళ్తేనంటే ఇన్ కేస్ ఫ్యాన్ అండ్ ప్యార్ సిస్టమ్ ఇలాంటివి తీసుకుంటేనంటే లైక్ ఇట్స్ కంప్లీట్లీ కమర్షియలైజ్డ్. ఎందుకంటే దాని పవర్ యూటిలైజేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యాన్ అండ్ ప్యార్ సిస్టమ్ లో వచ్చేసి. నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ రన్ కావాలి, మోటార్స్ రన్ కావాలి, హై కెపాసిటీ మోటార్స్ ఉంటాయి అన్ని. సో అక్కడ వచ్చేసి ఇట్ విల్ గో కమ్స్ ఇన్ టు ద కమర్షియల్ 10 rupees పర్ యూనిట్ అవుతుంది. అక్కడ ఆపరేషన్ కాస్టే పెరిగిపోతుంది అక్కడ వచ్చేసి. ఈ న్యాచురల్ వెంటిలేటర్ పాల్ హౌస్ ఏంటంటే మనకు మోటార్స్ చాలా తక్కువ, 3 HP ఈజ్ ఎనఫ్. రీసర్క్యులేషన్ ఫ్యాన్స్ చూసుకుంటే కూడా చాలా తక్కువ ఆపరేషన్ చేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫాగర్స్ అన్నారు కదా, ఫాగర్స్ కి వచ్చేసి 2 HP మోటార్ ఇస్ ఎనఫ్ ఆర్ 3 HP మోటార్ ఇస్ ఎనఫ్. సో సింగిల్ ఫేజ్ లో కూడా రన్ అవుతాయి. బట్ ఎనీ హౌ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ద 3 phase కరెంట్ ఇస్తున్నా కూడా ఇట్స్ గుడ్. దర్ ఇస్ అంతగానం ఏమి ఉండదు వచ్చేసి. ఓకే. సో మేనేజ్ చేసేయచ్చు అంటారు. ఓకే, గుడ్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు నేను మేజర్లీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉన్నాను. సో ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా వచ్చి జస్ట్ మనీ ఉంది ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా, బట్ మీరు ఎవరినైనా ఫార్మర్ చూసి సెట్ చేయండి అంటే ఆ టైప్లో మీ దగ్గర ఏమన్నా సోర్సెస్ ఉన్నాయా? యా, వీ కెన్ హ్యావ్ దట్. అంటే ల్యాండ్ తో సహా అంటున్నారా మీరు వచ్చేసి? ల్యాండ్ తో సహా, ల్యాండ్ అండ్ గ్రోయింగ్ అనేది ఆ ఫార్మర్ చూసుకోవాలి, జస్ట్ మనీ మాత్రం ఇన్వెస్ట్ చేయగలరు. యా, మా దగ్గర మేము ఇప్పుడు రీసెంట్లీగా ఒక ఫార్మర్ కి మేము ఈజ్ స్టేయింగ్ ఇన్ US, వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. ఈజ్ హ్యావ్ ఓన్ ల్యాండ్ ఇన్ ద నియర్ బై శ్రీశైలం హైవే. మేము ఆ ల్యాండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకుంటాం, వాళ్ళ ల్యాండ్ అది వచ్చేసి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మేమే డెవలప్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ గా మేమే గ్రో చేస్తాము, మార్కెట్ కి మేమే సప్లై చేస్తాం. వచ్చిన అమౌంట్ లో దే ఆర్ టేకింగ్ అరౌండ్ లైక్ యాజ్ సమ్ అమౌంట్, సమ్ షేర్ మేము తీసుకుంటున్నాం, పర్సంటేజ్ లాగా మేము తీసుకుంటున్నాం వచ్చేసి. సో డెవలప్ చేసి ఇస్తున్నాం. ఈ వాంటెడ్ టు బ్యాక్ టు ఇండియా. సో విత్ ఇన్ ద డ్యూరేషన్ లో అతనికి ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నట్లు లుక్ ఫార్వర్డ్. అది మేము చేస్తాం, అది ఆ ప్రాసెస్ మేము సపోర్ట్ చేస్తాం. అండ్ నేను అయితే అంతకుముందు యాక్చువల్గా వర్టికల్ ఫార్మింగ్ రిలేటెడ్ మాకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది. మేము ఒక $1 million USD దాకా ఇన్వెస్ట్ చేస్తాం, అంటే 8 to 9 crore, ఐ థింక్ అప్రాక్సిమేట్ 10 crore దాకా ఇన్వెస్ట్ చేస్తాం. సో అది చేసే ముందు నేను ఉద్యానవన శాఖ మన హైదరాబాద్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేశాను. సో పాలీ హౌసెస్ ఇవన్నీ డిఫరెంట్ పెట్టారు. అంటే ఇన్వెస్ట్ చేసే ముందు అసలు ఏంటి తెలుసుకోవాలి కదా. అది వచ్చేటప్పుడు నాసిక్ లో ఉండేది, అందుకని నేను ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ చెక్ చేసాం అసలు ఎలా గ్రో అవుతుంది, అసలు రియల్ అయినా వర్టికల్ ఫార్మింగ్ రియలా కాదా. సో అప్పుడు అది అర్థమైంది, మంచి మెథడ్ అనేది అర్థమైంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇవి ఉంటాయి కదా, పైప్స్ ఉంటాయి కదా, పైప్స్ ని కట్ చేసి దాన్ని సెట్ చేసి ఆ టైప్ లో చేస్తున్నారు. సో అలాగే ఉంటుందా లేదంటే దీనికి ఏమైనా డిఫరెంట్ లైక్ వర్టికల్ ఫార్మింగ్ రిలేటెడ్ డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారు ఇప్పుడు?
యా వర్టికల్ ఫార్మింగ్ కంపల్సరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అనేది ఉండాలండి. కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది వర్టికల్ ఫార్మింగ్ వచ్చేసి. బేస్డ్ ఆన్ ద క్రాప్ ను బట్టి, బేస్డ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏది యూజ్ చేస్తున్నాం దాన్ని బట్టి అక్కడే సమ్ కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కా కావాలి దానికి వచ్చేసి. ఓకే. అండ్ కోకోపీట్ ఇది ఉంటది కదా, యా అవునండి, కోకోనట్ ఆ రిలేటెడ్ కాస్ట్ పెరిగిపోతుందని ఒకటి విన్నాను. ఇది వరకు చాలా తక్కువ రేట్కి వచ్చేది, ఇప్పుడు రాను డిమాండ్ పెరిగి. అది ఎందుకు అంటే కోకోపీట్ ఎందుకు అంటే మనకు మార్కెట్ లో లోకల్ లో దొరికే కోకోపీట్ కి లైక్ హైడ్రోపోనిక్స్ లో యూజ్ చేసే కోకోపీట్ కి ఎందుకు అంటే లైక్ మార్కెట్ బయట మేము తీసుకొచ్చి స్టెరిలైజ్డ్ కోకోపీట్ తీసుకొస్తాం. ఎలా అంటే లైక్ కంప్లీట్ గా వాస్ట్ కోకోపీట్ ఉంటుంది. లైక్ ఒక బఫర్ సొల్యూషన్స్ లో యాడ్ చేసి స్టెరిలైజ్ చేసి తీసుకొచ్చిన దాన్ని లైక్ జీరో ఈసీ లైక్ అప్రాక్సిమేట్లీ లెస్ దాన్ 0.3 ఉండాలి. ఆ ఈసీ ఉన్నది అంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జనరల్ గా కోకోపీట్ లో ఆ కోకోనట్స్ లో ఏంటంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ సాల్ట్ ని మొత్తం తీసేసేయాలి. ఉన్న సాల్ట్ మొత్తం తీసేసి ఫ్రెష్ లైక్ రా కోకోపీట్ ఇవ్వగలిగితే ఏం మినరల్స్ ఉండవు, సాల్ట్ అనేది ఏమి ఉండదు. సాల్ట్ ఉంటేనంటే ప్లాంట్స్ గ్రో కావు. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే స్టెరిలైజ్డ్ కోకోపీట్ వాడి చేసేసుకొని మార్కెట్ లో ఇస్తుంది. దానివల్ల కాస్ట్ పెరుగుతుంది. లోకల్ కోకోపీట్ 3 to 4 రూపీస్ 5 రూపీస్ ఉంటాయి. అది అప్రాక్సిమేట్లీ 9 to 20 30 రూపీస్ కూడా ఉంది. ఈవెన్ సార్ ప్రాపర్ ఎక్స్పోర్ట్ చేయగలిగితే 40 రూపీస్ కూడా పర్ కేజీ ఉంది. ఓకే. అది ఎలా తెలుస్తుంది మనకి ఇది మంచిది అని? అది అంటున్నా, ఈసీ చెకింగ్ ఉంటుంది మాకు, పిహెచ్ న్యూట్రల్ కానీ ఈసీ చెక్ ఉంటుంది. ఆ ల్యాబొరేటరీ టెస్ట్ ప్రకారం మేము వెళ్తాము. ఓకే. అండ్ చాలా మంది ల్యాబ్ టెస్ట్లు అనేవి చేయించారు. సో ఇట్ ఈస్ వెరీ మచ్ డేంజరస్. ఏదైనా మనం చేసే ముందు దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుని దాని తర్వాత స్టార్ట్ చేస్తే బెస్ట్. ఓకేనా? ఫైన్. సో ఈ కోకోపీట్ ఒకటి కాస్ట్ పెరుగుతుంది అనేది ఒకటి, ఇంకొకటి దీనిలో ఇంకా మినరల్స్ ఇవి వాడేది కూడా కాస్ట్ పెరుగుతుంది అనేది రెండోది. నెక్స్ట్ ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి సెటప్ చేయాలి, అండ్ దానికి కూడా మెయింటెనెన్స్ అండ్ కాస్ట్ అనేది ఉంటుంది, అండ్ అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఒక 1 acre చూసుకుంటే కనుక ఎన్ని లీటర్ కెపాసిటీ ఉండేది ఇది సెట్ చేయాలి యూజువల్ గా మినరల్ వాటర్? అప్రాక్సిమేట్లీ 1000 to 1500 LPH ఉన్న వారో ప్లాంట్ తీసుకుంటే సరిపోతుంది వచ్చేసి మన 1 acre ఫార్మింగ్ కి సరిపోతుంది వచ్చేసి. ఓకే, ఫైన్. అండ్ సోలార్ ఏమైనా దీనికి రిక్వైర్మెంట్ ఉంటుందా? సోలార్ ప్యానల్స్ ఈ పాసిబిలిటీ ఉంటే రిమోట్ ప్లేసెస్ లో ఏదైనా పవర్ ఇంటరప్షన్ ఏదైనా ఉంది అనుకుంటే సోలార్ ఇస్ గుడ్. కొంచెం ఏంటంటే కొంచెం బ్యాకప్ గా ఉంటుంది మనకు అంతే. ఎస్పెషల్లీ బ్యాకప్ ఎప్పుడు అంటే లైక్ యాజ్ ఈ ఎన్ఎఫ్టీ సిస్టమ్ వాడుకుంటూ లీఫీ గ్రీన్స్ గ్రో చేసుకునే టైంలో బ్యాకప్ గా సోలార్ సిస్టమ్ పనికి వస్తుంది. ఓకే, ఫైన్. సో అంతకుముందు నేను చెప్పా కదా ఒక వర్టికల్ ఫార్మింగ్ లో ఇన్వెస్ట్ చేసాం మేము. ఈవెన్ దానికి నితిన్ గడ్కరీ గారు కూడా ప్రమోట్ చేశారు. అంటే నేను ఆపేసిన తర్వాత ఈవెన్ ఆయన ప్రమోట్ చేశారు. బట్ లేటర్ ఏమైందంటే దట్స్ అ బిజినెస్ మోడల్ ఫెయిల్యూర్ అయింది. సో బిజినెస్ మోడల్ ఫెయిల్యూర్ అవడం మూలంగా వాళ్ళు మొత్తానికి క్లోజ్ చేస్తారు, ఏఎస్ అగ్రి అని చెప్పి. అది చాలా ఫ్రాడ్ అయింది. అండ్ మా ఇన్వెస్టర్స్ అప్రాక్సిమేట్ 70% వీ కుడ్ ఏబుల్ టు రికవర్. రిమైనింగ్ 30% క్యాపిటల్ లో పోయింది. దే గేవ్ ఎ ప్రామిస్ ఆఫ్ 50% రిటర్న్స్. యాక్చువల్లీ అంటే బిజినెస్ మోడల్ ఇస్ పర్ఫెక్ట్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ద బిజినెస్ మోడల్. బట్ లేటర్ వాళ్ళు ఏం చేశారు అంటే మోర్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బిజినెసెస్ స్టార్ట్ చేయడం, క్యాపిటల్ ఇంకా ఎక్కువ తీసుకుని కరెక్ట్ గా బిజినెస్ చేయకపోవడం ఇవన్నీ చేశారు. సో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి? ఇంకా లేదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ స్టాప్డ్. చాలా వరకు నేను కూడా ప్రతి దగ్గర కాన్ఫరెన్స్ లో కానీ వెళ్ళినప్పుడు కూడా నేను అవేర్నెస్ ఇస్తాను. లైక్ మా వాళ్ళకి కూడా నేను చెప్తూ ఉంటాను. థింగ్ ఈజ్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో వర్టికల్ ఫార్మింగ్ ఆర్కిటెక్చర్ బేస్డ్ ఆన్ ద క్రాప్ వైజ్ గా డిజైన్ అనేది ఇంపార్టెంట్. సో చాలా మంది మీరు అన్నట్టు కొన్ని టెక్ కంపెనీస్ కొన్ని వచ్చేసి ఇన్వాల్వ్ అయ్యి టర్మరిక్ ని వర్టికల్ ఫార్మింగ్ లో పెంచాలి అని చాలా కొన్ని వచ్చాయి. టర్మరిక్ బట్ ద థింగ్ ఈస్ వర్టికల్ ఫార్మింగ్ లో మనం చేస్తున్నప్పుడు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డిజైన్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఎంత సన్ లైట్ రావాలి, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ గా ఉంటాయి. ఏదో జస్ట్ చేస్తున్నాము అంటే కాదు, దాని డిజైన్ ఇస్ మచ్ ఇంపార్టెంట్. దాని రిలేటెడ్ అయితే నేను చాలా టైం స్పెండ్ చేశాను. ఈవెన్ ఇక్కడ ఉద్యానవన శాఖ, పూణేలో ఫార్మింగ్ ఎగ్జిబిషన్స్ జరిగాయి. ఇక్కడ నుంచి పూణే వెళ్ళి అక్కడ సెషన్స్ అటెండ్ అయ్యి రావడం. సో ఇక్కడ ఫార్మింగ్ ఎగ్జిబిషన్స్ ఇవి చూసుకుంటే కనుక హైదరాబాద్ లో కూడా ఏమైనా జరుగుతున్నాయా? హైదరాబాద్ లో ఎప్పుడు జరుగుతూ ఉంటుందండి, హైటెక్స్ లో ఎప్పుడు ఉన్నాయి. హైటెక్స్ లో జరుగుతాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇవి తెలుసుకోవాలంటే ఎలాగా జనరల్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది? లైక్ ఇయర్లీ 2 times or 3 times జరుగుతాయి. లేదు అంటే లైక్ వర్టికల్ ఫార్మింగ్ ఎస్పెషల్లీ కావాలి అనుకుంటేనంటే లైక్ గ్లోబల్ వర్టికల్ ఫార్మింగ్ షో దుబాయ్ లో జరుగుతుంది. సో అన్ని కంపెనీస్ వస్తాయి అక్కడికి వచ్చేసి. లాట్ ఆఫ్ స్పీకర్స్. సెప్టెంబర్ లో ఉంటుంది, ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ లో ఉంటుంది అక్కడ వచ్చేసి. ఈవెన్ దో లైక్ లేదు అనుకుంటే కూడా మన ఇండియాలో కొన్ని కంపెనీస్ లైక్ ఎంకరేజ్ చేస్తున్నాయి. లైక్ ఏదైతే ఒక వెబినార్స్ కానీ లేకపోతే కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తున్నాయి, అలా అటెండ్ అవ్వచ్చు. సో ప్రాపర్ గా నేర్చుకోవాలంటే ఏదైనా వీడియో కోర్స్ లాంటిది ఏదైనా ఉందా యాజ్ ఆఫ్ నౌ? వీడియో కోర్స్ అనేది లెర్న్ ద బేసిక్స్, లెర్న్ థింగ్స్
గూగుల్లో కొట్టవచ్చు లైక్ యాజ్ థింగ్స్ లైక్ బేసిక్ థింగ్స్ వస్తాయి, కానీ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ ఇస్ ఇంపార్టెంట్, ఓకే థియరిటికల్ ఇస్ కాదు ఇది వచ్చేసి. ఓకే ప్రాక్టికల్ థింగ్స్ ఇస్ మచ్ ఇంపార్టెంట్. మనం చాలా వరకు మేము చూసే వరకు ఏంటంటే సీడ్లింగ్ లెవెల్లోనే ఫెయిల్యూర్స్ ఉన్నారు మన దగ్గర. సీడ్లింగ్ ఎలా వస్తుంది, ఎలా చేయాలి వచ్చేసి, అంటే ఈచ్ టైప్ ఆఫ్ ద సీడ్ దేర్ హ్యావ్ ఓన్ ఐడెంటిటీ. ఓకే లైక్ మనం తీసుకొచ్చేసి పాలకు తీసుకుంటే ఎన్ని సీడ్స్ వేస్తాం మనకు వచ్చేసి ట్రాన్స్ప్లాంట్, అయితే ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైడ్రోపోనిక్స్ మాత్రమే మాట్లాడుతున్నాం. ఓకే మనం ఎన్ఎఫ్టీ సిస్టమ్ లో పెట్టాలి, అది తీసుకొని ఒక చిన్న కప్ తీసుకొని పెట్టాలి, ఎన్ని పాలక్ అనే సీడ్స్ వేయాలి. ఫర్ సపోజ్ తీసుకొని ఒక కుకుంబర్ ఉంది, ఎన్ని సీడ్స్ వేయాలి, వన్ టైప్ ఆఫ్ సీడ్ వేయాలి. ఇవన్నీ బేసిక్ థింగ్స్, బట్ చాలా తెలిసిన వాళ్ళకి ఏం ప్రాబ్లం కూడా వెరైటీ ఉంటాయి కదా అన్నిటికీ, I think అన్ని సూట్ కావు. అవన్నీ కాదు. కంపెనీ ఏది అసలు సీడ్ కంపెనీ ఏది ఫాలో అవ్వాలి, ఏది మంచి జర్మినేషన్ రేషియో ఉంటుంది, 100% జర్మినేషన్ ఉండాలి, క్వాలిటీ సీడ్ ఉండాలి, ఓకే మనకు నెక్స్ట్ న్యూట్రిషన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఉండాలి. అంటే సమ్ అట్లీస్ట్ ప్రాక్టీసెస్ ఉండాలి. అట్లీస్ట్ అవేర్నెస్ వచ్చిన తర్వాత, సమ్ ప్రాక్టీస్ క్రియేట్ అయిన తర్వాత దే కెన్ ఎంటర్ ఇన్ టు దాట్. ఓకే ఫర్ సపోజ్ ఒక పర్సన్ కి ల్యాండ్ ఉంది, హీస్ రెడీ విత్ 50 to 60 lakhs మనీ ఉంది. ఇప్పుడు మనం వర్టికల్ ఫార్మింగ్ సెటప్ రిలేటెడ్ రెడీ అయ్యాం, ల్యాండ్ రెడీ అయింది, అమౌంట్ కూడా రెడీ అయింది, అండ్ ఎవ్రీథింగ్ రెడీ. సో ఇప్పుడు వన్స్ మనం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత టైం పడుతుంది సీడింగ్ వరకు వెళ్ళడానికి? రీసెంట్ ట్రెండ్స్లో మేము ఛాలెంజింగ్గా తీసుకున్నది ఏంటంటే 45 days to 60 days. మేము ఫౌండేషన్స్ నుంచి లైక్ హ్యాండ్ ఓవర్ చేసే వరకు, లైక్ యాజ్ అ పాలియోస్ కన్స్ట్రక్షన్ చేసి దానిలో ప్లాంటేషన్ చేసే వరకు 45 days to 60 daysలో వీఆర్ హ్యాండ్ ఓవరింగ్. బట్ థింగ్ ఇస్ ఇట్ విల్ టేక్స్ టైమ్ డ్యూ టు మేబీ వెదర్ కండిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రెయినీ సీజన్ కానీ లేకపోతే అంటే ఈ సీజన్లో ఎస్పెషల్లీ అంటే లైక్ బ్లైండ్లీగా వేయకూడదు. పాలిఫిలిం షీట్ వేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, కొంచెం లైటింగ్ ఉండాలి, అండ్ ద థింగ్ ఈస్ సన్లైట్ ఎక్కువగా ఉండాలి, టెంపరేచర్ ఉండాలి. ఆ పాలిఫిలిం షీట్ అనేది మచ్ ఇంపార్టెంట్, లేకపోతే స్ట్రెచ్ అవుతుంది. ఓకే సో ఎగ్జాంపుల్ ఒక 90 days తీసుకుంటాం, సో 90 days లో సెట్ చేసేసి వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు ఫండింగ్ రావడానికి అక్కడ నుంచి ఎన్ని నెలలు పట్టొచ్చు అప్రాక్స్? సబ్సిడీస్ అంటున్నారు. సబ్సిడీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 8 months ఉంటుంది, పక్కా పడుతుంది, 8 months వస్తుంది. సో దీనిలో మళ్ళీ ఏమన్నా బ్రైబ్ ఇవ్వడం ఇలాంటివి ఏమన్నా చేయాలా, లేదంటే డైరెక్ట్ వచ్చేస్తున్నాయా? అంటే మీ ప్రాపర్ గా అయితే వస్తున్నాయి, ప్రాపర్ గా అయితే ఓకే ఇప్పటి వరకు అయితే ఐ కాంట్ టాక్ అబౌట్ దట్. బట్ ద థింగ్ ఈస్ యాజ్ ఆఫ్ నౌ ఎన్హెచ్బి వచ్చేసి గైడ్లైన్స్ ప్రకారం మాత్రం ఇఫ్ యూ ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఎన్హెచ్బి గైడ్లైన్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి, అండ్ ఫేర్ గా ఉన్నారు. సో థింగ్ ఈజ్ లైక్ మనం ఏదైతే క్రాప్ ని సెలెక్షన్ చేసుకుంటున్నామో యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్హెచ్బి, లైక్ ఏవైతే ఫ్రూట్ క్రాప్స్ కానీ, లేకపోతే ఫ్లవర్ క్రాప్స్ కానీ, లేకపోతే ఈ వెజిటేబుల్ క్రాప్స్ కానీ, అవి మనం ప్రాపర్ గా గ్రో చేసి చూపించగలిగితే ఇన్స్పెక్షన్స్ అప్పుడు, సో దే ఆర్ గివింగ్ ద ఫండింగ్, ఈజీగా రిలీజ్ చేస్తున్నారు ఫండింగ్ వచ్చేసి. ఓకే